First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. గతంలో చూసాము 6 గ్యారంటీ స్కీములు లేకపోతే రుణమాఫీ నిరుద్యోగులకు సంబంధించి నియామకాలు ఇవన్నీ పక్కదారి పట్టడానికి హైడ్రా వచ్చిందని ఇప్పుడు హైడ్రాని పక్కదారి పట్టించడానికి సరికొత్తగా ఇంకొక అంశం వచ్చింది అని వినిపిస్తున్నప్పుడు ఫిరాయింపుదారులకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పక్కదారి పట్టించడానికి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఒక గొడవ దాడులు మాటల యుద్ధాలు ఎందుకలా ఏం జరుగుతోంది డైవర్షన్ పాలిటిక్స్ పెద్ద చరిత్ర ఉంది దాదాపుగా నీలం సంజీవ్ రెడ్డి కాలం నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి ఈ డైవర్షన్ పాలిటిక్స్కు గురువు ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు ఆయన ఏమంటాడంటే ఒక గీతను ముట్టుకోకుండా దాన్ని చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి ఇదే డైవర్షన్ పాలిటిక్స్ మూలం ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలంటే ఇంకొకటి ప్రజల దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేయాలి అట్లా ఆ ఇష్యూస్ని క్రియేట్ చేసే క్రమంలో మత కల్లాలు వచ్చినాయి ఎంతోమందిని చంపేశారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే తమ సీటుని కాపాడుకోవడానికి థ్రెట్ వచ్చినప్పుడు చాలా చేశారు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి అంతకుముందు కూడా ఉన్నాయి కానీ అప్పుడు ప్రింట్ మీడియా కాబట్టి పెద్దగా ఎక్స్పోజ్ కాలే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటున్నారు కొంతమంది విఘ్నులైన వాళ్ళకు పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకునే వాళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడు పక్కదారి పట్టేయడానికి ఇష్యూ తీసుకొచ్చాడు అని అయితే ఇవి మొదటి నుంచి ఉన్నాయి చరిత్రలో అయితే నిజాయితీగా ప్రజల పట్ల ఒక ప్రేమ మమకారం ఉండి పాలన చేసే వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఉండవు బట్ తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొంతమంది ఇటువంటివి చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పాలనలో ఉండేది కొంత బట్ ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువైపోయినాయి చంద్రబాబు ఇందులో ఆద్యుడు ఆయన కూడా ఏంటంటే ఎప్పుడైనా తను తెలియచేసినా ఒకటి తప్పు జరిగినప్పుడు దాన్ని వెంటనే ప్రజల దృష్టి నుంచి తప్పించడానికి ఇంకో ఇష్యూ ముందు పెట్టేవాడు రాజశేఖర రెడ్డి ఏమో చాలా తెలివిగా పెట్టేవాడు అది అర్థం చేసుకునే పరిస్థితి ఉండేది కాదు కానీ వెంటనే అది ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి ప్రజలు కూడా ఫీల్ అయ్యేవాళ్ళు టీఆర్ఎస్ పాలనలో అటువంటి అవసరం కేసీఆర్కి అయితే రాలేదు ఎప్పుడు కూడా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ఉదాహరణలు అయితే నాకు గుర్తులేవు ఏమైనా ఎవరంటే చెప్పాల్సిందే బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది బాగా అయిపోయింది ఆయన వచ్చిన 9 నెలల్లోనే డైవర్షన్ పాలిటిక్స్ చాలాసార్లు జరిగినాయి అంటే ప్రజల దృష్టిని మళ్లించాలి వాగ్దానాలు హామీలు విఫలమవుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన తీసుకొస్తున్నాడు ఆయన మాటల్లో ఉంటుంది అది ఆయన ఎమ్మెల్యేల ద్వారా చేయిస్తున్న కార్యక్రమాల్లో కూడా ఉంటుంది అసెంబ్లీలో కూడా జరుగుతూ ఉంది ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనేటి అందులో అబద్ధాలు చెప్పడము డిస్టార్ట్ చేయడం కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే సభ దృష్టిని తప్పించడం ఇదంతా కూడా అంటే ఇవాళ కౌశిక్ రెడ్డి కానీ గాంధీ కానీ వీళ్ళు చేసింది కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొంత పక్కకు పోయే విధంగా ఉంటుంది ఎందుకంటే అందులో గాంధీ లేడు కేవలం 3 ఎమ్మెల్యేల మీదనే వాళ్ళు ఇచ్చారు తెల్ల వెంకటరావు మారింది అందరూ కలుపుకుంటే 10 మంది దాకా ఉన్నారు కదా ఈయన ఇప్పటికీ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను నేనేం కండువా మార్చుకోలేదని ఆయన అనకపోయినా కూడా బీఆర్ఎస్ కదా టెక్నికల్గా ఇప్పుడు మనం అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఆయన ఇంకా బీఆర్ఎస్ఏ ఎలక్షన్ కమిషను లేదా స్పీకరు డిస్క్వాలిఫై చేసేదాకా రేపు హైకోర్టు డిస్క్వాలిఫై చేసేదాకా వాళ్ళు టెక్నికల్గా బీఆర్ఎస్ఏ వాళ్ళు బీఆర్ఎస్ సంఖ్యను చూపెట్టేటప్పుడు వీళ్ళని కలిపే చూపెడతారు 39 మందిలో 38 మంది ఒకరు కాంగ్రెస్ గెలిచినా కూడా కంటోన్మెంట్ 38 మంది బీఆర్ఎస్ కిందనే ఉన్నారు ఇప్పుడు అఫీషియల్గా కాబట్టి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో యాంటీ డిఫెక్షన్ దానికి సంబంధించి వెంటనే షెడ్యూల్ను ప్రకటించండి అని చెప్పి స్పీకర్కి ఆదేశాలు ఇచ్చారో దాన్ని కొంత డైల్యూట్ చేయడానికి ఇది పనికొస్తుంది నిన్న కౌశిక్ రెడ్డి వాళ్ళే పోయి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు ఇలా వాళ్ళు చేసిన పని వల్లనే అది డైవర్ట్ అయిపోయింది అంటే కొందరేమో ఉద్దేశపూర్వకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు కొందరేమో తెలిసి తెలియక యాదృచ్ఛికంగా చేస్తారు దీని వెనకాల కేసీఆర్దో హరీష్ రావుదో వ్యూహం ఉన్నదని నేను అనుకోవట్లేదు ఇది కౌశిక్ రెడ్డి ఇమ్మెచ్యూర్డ్గా సడన్గా ఈ రెచ్చగొట్టే విధంగా చీరగాజులు చూపెట్టి ఈ గాంధీని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడిన మాటలు ఈ డైవర్షన్ కారణం తప్ప ఇది పార్టీ ఆలోచించి తీసుకున్నదో కౌశిక్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఈ రకంగా మాట్లాడతాడని అనుకోకుండా వాళ్ళు ఇచ్చిన పర్మిషను కానీ ఇంటెన్షనల్గా డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా బట్ ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ మంచిది కావు నేరుగా ప్రజలతో విషయాలు చెప్పగలగాలి ఎడ్యుకేట్ చేయగలగాలి కానీ
అంటే మనల్ని ఏమంటారంటే వీళ్ళు ఎప్పుడో శతకాల మనుషులు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ రోజుల్లో ఇట్లా జరుగుతుందా అనేది కూడా కామెంట్స్ వస్తాయి కింద. కానీ కోరుకుంటున్నాం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. అదే వీళ్ళకి ఎక్కడిది అర్హత, వీళ్ళు ఇదే తప్పు చేశారు కదా, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అప్పుడు ప్రకాష్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, అప్పుడు ఎందుకు కవిత ప్రశ్నించలేదు, ఇవన్నీ వస్తే వాస్తవమే. బట్ మా లిమిటేషన్స్ అంతే. ఇప్పుడు ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నాకున్న లిమిటేషన్ ఏంటంటే గవర్నమెంట్లో భాగమై ఉన్నా. ఒకవేళ భాగంగా లేకపోతే నేను మాట్లాడేవాడిని. భాగంగా ఉన్నప్పుడు మీడియా ముఖంగా మాట్లాడలేము, వాళ్ళకి చెప్పగలుగుతాం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా మార్చుకోవాలి. కానీ మీడియా ముఖంగా మాట్లాడితే ఏమైందంటే అది వైలేషన్ చేసినట్టు అవుతుంది, వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం స్థానంలో ఉన్నాడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. బట్ ఆయన ఆ గీతం చెరిపేశాడు. ఇప్పుడు కూడా అదే భాష మాట్లాడుతున్నాడు. అది మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా కూడా తప్పు పట్టే విధంగా ఉంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ వల్ల తాత్కాలికంగా ప్రజల కళ్ళను, ప్రజల దృష్టిని వాళ్ళు తప్పించగలుగుతారు, కానీ శాశ్వతంగా తప్పించలేరు. ఏవైనా విషయాలు ప్రజల హృదయాల్లోకి ఒకసారి వెళ్ళినాయంటే తాత్కాలికంగా మీరు ఒక మేఘం అడ్డం వచ్చినట్టుగా తాత్కాలికంగా ఇష్యూని తీసుకొచ్చి ముందు పెడతారేమో, కానీ మళ్ళీ అది పైకి వస్తుంది, మళ్ళీ ప్రజల లోపల చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి అది క్షణికానందమే కనుక తప్ప ఒక శాశ్వతంగా ప్రజల దృష్టిని మళ్లించడం అనేది సాధ్యం కాదు. ఎన్నో అంశాలు అట్లా వచ్చి తెరమరుగా అయితే అనుకున్నవి మళ్ళీ మేజర్ అంశాలుగా ముందుకు వచ్చిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కాబట్టి అది ఎవరు అనుకున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి టెంపరీగా హైడ్రాని తీసుకొచ్చి రైతు భరోసానో లేకపోతే రుణమాఫీనో పక్కదారి పట్టిస్తా అనుకుంటే అది తప్పు. ఆయనే లేటెస్ట్గా దాని మీద వస్తున్నది కూడా ఏంటంటే బయట రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి, కాంగ్రెస్కు డబ్బు కావాలి, ఇచ్చే రాష్ట్రాలు రెండే, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు, ఇంకా తెలంగాణ దిక్కు. రేవంత్ రెడ్డి అలా సమర్థుడని గతంలో అనిపించుకున్నాడు, 2 సార్లు కాంగ్రెస్ పార్టీని కాపాడిండు రాష్ట్ర ఎన్నికలలో, జాతీయ ఎన్నికలలో. కాబట్టి ఆయన మీద బాగా బరువు పెట్టారు. ఆ బరువు పెట్టారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఈయన ఏం చేసినా కూడా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. యాంటీ డిఫెక్షన్ లాంటి అంశాలను కూడా వాళ్ళ నిర్ణయాలకు, వాళ్ళ పార్టీ విధానానికి వ్యతిరేకమైనా కూడా రేవంత్ రెడ్డిని మందలించడం లేదు. ఈ ఉద్దేశం కోసమే హైడ్రాని తీసుకొచ్చాడు. ఇంత టార్గెట్ పెట్టారు వాళ్ళు. ఆ టార్గెట్ ప్రకారం ఆ డబ్బులు పంపించాల్సి ఉన్నది. ఆ డబ్బులు ఇప్పుడు లేవు కాబట్టి బిల్డర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇవ్వడానికే ఇది చేశాడు. ఆ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత హైడ్రా దూకుడు తగ్గుతుంది. హైడ్రాకున్న పవర్స్ అన్నీ కూడా మున్సిపాలిటీలకు, జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి పంపించేసి ఇది నిర్వీర్యం అవుతుందని ఒక వాదన ఉంది. అది కూడా డైవర్షన్ కోసం హైడ్రాని తీసుకొచ్చిండని మనం అనుకున్నాం, కానీ దాని వెనకాల ఈ స్వలాభము, ఈ స్వార్థం, ఈ రాజకీయ లక్ష్యం ఉన్నది అనేది అనుకుంటున్నాం. రెండోది, గాంధీ లాంటి వాళ్ళు అకస్మాత్తుగా ఇంతకాలం పోకుండా ఇప్పుడే ఎందుకు పోయిన్లు? షేర్లింగంపల్లిలో కూల్చివేతలు మొదలు కాగానే గాంధీ ఎందుకు చేరాల్సి వచ్చింది? ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు జనం లోపల ఒక చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్తో పాటుగా వెనకాల ఇవన్నీ కూడా ఉంటాయి. డైవర్షన్ ఊరికే కేవలం దానికోసమే కాదు, ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చాడు అని అంటే 2-3 ప్రయోజనాలు దాని వెనకాల ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు ఇప్పటిదాకా కూడా చెప్పుకుంటూ వచ్చాడు, కేవలం ఈ రైతు రుణమాఫీని పక్కదారి పట్టేయడానికి తీసుకొచ్చాడు అని. అది ఒక్కటే కాదు, దాని వెనకాల ఇవి కూడా ఉన్నాయనేది నేను హరీష్ రావు గారికి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల కోసమే హైడ్రాని తీసుకొచ్చారనుకున్నప్పుడు హైడ్రా ఒక మంచి కార్యక్రమానికి వచ్చింది, లేకుంటే భవిష్యత్తు కోసం, మన చెరువుల పరిరక్షణ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చామని చెప్తున్నప్పుడు ఇన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి, ఇన్ని కోణాలు ఉన్నాయి, ఇన్ని డైవర్షన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నిజంగా ఒక చిత్తశుద్ధిగా హైడ్రాని ఎందుకు తీసుకొచ్చామనేది చెప్పాల్సినటువంటి అవసరం అయితే మళ్ళీ ఉంది కదా. ఆయన ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఏదైనా ఒకటి ప్రజల కోసం తీసుకొచ్చినప్పుడు దాని మీద కొంత చర్చ జరగాలి. అంటే బయట జరగకపోయినా గవర్నమెంట్లో జరగాలి అని ఏ ఆఫీసర్లతో మాట్లాడి హైడ్రాని తీసుకొచ్చాడు. ఇప్పుడు జలవనరుల శాఖలో నేను 7 సంవత్సరాలు పనిచేశాను. నేను ఇంజనీర్స్ని అడిగాను, ఎవరితో సమావేశం జరగలే. మైనర్ ఇరిగేషన్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హైదరాబాద్ లేక్స్ మీద పనిచేసిన అధికారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ముందు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఏ చెరువులలో ఎప్పటి నుంచి ఆక్రమణ మొదలైనవి, తర్వాత మనకున్న హక్కు ఏంటి, అసలు ప్రభుత్వం ఎట్లా ఆపగలుగుతుంది, గతంలో ఎందుకు ఈ ఆక్రమణలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఆపలేకపోయినాయి,
చట్టబద్ధత ఎంత ఎంత మేరకు ఉన్నది. ఎందుకంటే గతంలో హైకోర్టులే ఆర్డర్స్ ఇచ్చాయి, ఇది పట్టా భూమి, ఆ చెరువులో ఉన్నా కూడా దాని ఓనర్ అతనే, కాబట్టి పర్మిషన్స్ ఇవ్వండి అని మున్సిపాలిటీలకు డైరెక్షన్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి అప్పుడు కోర్టు పర్మిషన్తో ఆ ల్యాండ్లో బిల్డింగ్స్ కట్టిన వాళ్ళను నువ్వు ఎట్లా కూల్ చేస్తావు? తర్వాత ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినాయి. మొన్న కూడా కేసీఆర్ గారు 59 జీవో నంబర్ 59/58 ఆయన అధికారంలోకి రాగానే 60 గజాలు 70 గజాలు 100 గజాలు 200 గజాల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేశాడు కదా. మరి అందులో బస్తీలు లేవా? ఆ బస్తీలో చెరువులు లేవా? ఆ బస్తీలు చెరువు శిఖంలో లేవా? ఆ బస్తీలు నాలాల మీద లేవా? బఫర్ జోన్లలో లేవా? మరి అడిగినావా? జీపీని పిలిచి కూర్చోబెట్టుకొని మన గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా మనం కూల్చివేతలు టేకప్ చేయొచ్చా? అంటే ఆధార బాధరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే ఒక దురుద్దేశం అనేది, దాని వేరే స్వప్రయోజనాలు అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి. సరే, దాన్ని ఆ ప్రజలు అనుమానించకుండా ఉండడానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టాడు. అంత మాత్రాన ఎఫర్ట్ సిన్సియర్ అని ఎట్లా అంటాం? ఇంకోటి, అటాక్ చేయడమే సెలబ్రిటీ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలున్నాయి. తన లక్ష్యం నెరవేరిందేమో, ఇప్పుడు హైడ్రా దూకుడు అనేది ఆగిపోయింది. హైడ్రా చేయాల్సిన పనులు ఇప్పుడు జిహెచ్ఎంసీలకు అప్పచెప్పాడు, లోకల్ మున్సిపాలిటీలకు అప్పచెప్పారు. చట్టబద్ధత తీసుకొస్తా అన్నాడు, ఈ రోజు వరకు దాని మీద మళ్ళీ చర్చ లేదు. నిజంగానే చట్టబద్ధత తేవాలంటే ఇటువంటి చట్టాలు ఎక్కడెక్కడున్నాయి? హైదరాబాద్కున్న ప్రత్యేక పరిస్థితి ఏంది? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో కూడా స్వార్థము, తన స్వప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. ప్రజల దృష్టిని మళ్లించడం ఒకటే కాదు, ఇవి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది.